కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ కి కాపు సేనా సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. మీడియా సమావేశం ద్వారా కాపు సేవా సమితి నాయకులు మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే బీజేపీ అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ కు మద్దతు తెలపడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా కాపులంతా ఏకమై బీజేపీని గెలిపించాలని తీర్మానం చేశారు. కుత్బుల్లాపూర్ లో బీజేపీ అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ ని గెలిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఇవ్వాలని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాపులకు స్థలం కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని, ఎన్నికల్లో కాపులంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ కి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కాపు సంఘం తరఫున జనసేన పార్టీ తరఫున తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సమితి నాయకులు దుర్గారావు, పుప్పాల మధు, కోనేటి వీర వెంకట సత్యనారాయణ, గౌడిశెట్టి శివేశ్వరరావు, యేసుబాబు, కొట్టే రమణ, సూర్యచంద్రరావు, డిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఈరోజు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి జనసేన కాపు సంఘం తరపు నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ కూనా శ్రీశైలం గౌడ్ అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి జన సైనికులు, కాపు నాయకులు అందరూ కూడా ప్రతిజ్ఞ చేసినాము. ఈ ఎలక్షన్లో మా యొక్క మొత్తం మన కుత్బుల్లాపూర్ మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మద్దతు అన్న శ్రీశైలం గౌడ్ గారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు యొక్క బీజేపీ మద్దతుతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఒమ్ము కాకుండా మేము గెలిపించుకుని ఆయనకు ఒక బహుమతిగా మేము అందించాలని మేమందరం కూడా కుత్బుల్లాపూర్లో కాపులు ప్లస్ జనసేన నాయకులు, వీర మహిళలు అందరం ఒక నిర్ణయానికి వచ్చున్నాము. మాకు గత ప్రభుత్వంలో 2009, 2014లో మా కాపు కులస్తులకి స్థలం ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసినారు. ఈ విధంగా చేసినటువంటి ప్రభుత్వానికి మేము బయటకు వచ్చి అన్నగారికి మద్దతు తెలియజేస్తూ, అన్నగారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రోజుని ఆయన గెలిచిన తర్వాత మా యొక్క కోరికను ఆయన నెరవేరుస్తారని ఈ సభాముఖంగా, ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో బీజేపీ నుంచి అన్నగారు ఎమ్మెల్యే కాబోతున్నారు. అది మాకు అందరికీ కూడా సంతోషకరమైన విషయంగా, మా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా మా విషయంలో కూడా చాలా సంతోషకరంగా ముందుకి తీసుకుపోవాలని 30వ తారీఖుని జరిగేటువంటి ఎలక్షన్లో #1 బ్యాలెట్ పేపర్లో #1గా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ గారికి ఓటేసి మన జన సైనికులు, కాపు నాయకులు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సభాముఖంగా కోరుకుంటూ, ఈ పత్రికాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీశైలం అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు పత్రికాముఖంగా విలేకరులందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మేము గత 2 సార్లుగా కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ సపోర్ట్ చేసాం. కాపు సేవా సమితి నుంచి కుత్బుల్లాపూర్ నుంచి మాకు అక్కడ కొన్ని లాభాలు జరుగుతాయని అనుకున్నాం. 2 పర్యాయాలు కూడా గత 10 సంవత్సరాలుగా మేము దానికోసం వేచి చూసాం. మాకు అక్కడ ఏమి కూడా న్యాయం జరగలేదు. లాస్ట్ మూమెంట్లో కూడా ఏదో చేస్తామన్నారు, కానీ అది ఎటువంటి ఉపయోగం లేకుండా మాకు ఉపయోగమే జరగలేదు. కాబట్టి మేము ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి, జనసేన బలపరిచినటువంటి బీజేపీకి ఇక్కడ లోకల్గా శ్రీశైలం అన్నగారు మాకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మా సొంత మనిషిలాగా మేము భావించి, మాకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ఆయన ముందుంటారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉంటారని నమ్మకంతో కూడా మేమందరం కూడా ఈరోజు కుత్బుల్లాపూర్ సేవా సమితి నుంచి కాపులందరూ కూడా జనసేన ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తి విశ్వాసంతో మేము శ్రీశైలం అన్నగారు నమ్మి, రాబోయే రోజుల్లో మాకు మంచి జరుగుద్ది, మంచి చేస్తారని 100% విశ్వాసంతో మేమందరం కూడా కుత్బుల్లాపూర్ కాపు సేవా సమితి అందరం కూడా మన పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి శ్రీశైలం అన్నగారిని బీజేపీ తరఫు నుంచి ఆయనకి పూర్తి మద్దతు తెలుపుతూ, ఇవాళ మేమందరం కూడా కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి మా కాపులు, జనసేన నాయకులు, జనసేన యువత, జనసేన వీర మహిళలు అందరూ కూడా మేము మాటిస్తున్నాం. మేమందరం కూడా మా కుత్బుల్లాపూర్ కాపు సంఘానికి కానీ
జనసేనకు కానీ అందరికి కూడా తెలియపరిచేది ఏంటంటే పూర్తి మద్దతు మేము ఇక్కడ బీజేపీ శ్రీశైలానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి జన సైనికులు కానీ పార్టీ వాళ్ళు కానీ కాపు సంఘం సేవా సమితి సభ్యులు కానీ అందరూ కూడా రేపు పొద్దున 30వ తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్స్లో బీజేపీకి ఓటేసి శ్రీశైలం గెలిపించాలని మా కాపు సేవా సమితి ద్వారా మా యొక్క కుత్బుల్లాపూర్ కాపులందరికీ కూడా జనసేన పార్టీ అందరూ కూడా జనసేన యువతకు అందరూ కూడా తెలియపరుస్తుంది.